కపిల్ తీర్థంలో వాటర్ ఫాల్స్ ఉంటాయి, చూద్దాం లోపల ఉన్నాయో లేదో వాటర్ ఫాల్స్. బయటికి వచ్చేసరికి చెప్పులు స్వాహ కనపడ్డంలే. లోపల చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరిని పలకరించి అందరితో ముచ్చట్లు పెడదాం. బాను ఈ చిలుకలు ఇవన్నీ కాదు బాను, నన్ను నేను చూసుకున్నట్టు ఉండాలి. అంటే టైగర్, చీతా, లయన్. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. హాయ్ సాంబార్ బ్రో. ఇది చూడండి, బాహుబలిలో రానా ఫైట్ చేస్తాడు కదా దున్నపోతుతో, సేమ్ అట్లే ఉంది. రెండు పుళ్ళు చూసుకుంటున్నాయి ఒకటినొకటి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హర్షస్ ఫన్ ల్యాండ్స్. చాలా రోజులు అయింది వీడియో తీసి. మీరు తమిళలో చూసినట్టుగానే తిరుమలకి అయితే సడన్గా ప్లాన్ చేసినాం. ఈ మనిషి పుణ్యాన బాను. సో మ్యాటర్ ఏంటంటే అనుకోకుండా ప్లాన్ చేసినాం కాబట్టి మాకు టికెట్లు అయితే దొరకలేదు. జనరల్ టికెట్లు అయితే బుక్ చేసుకున్నాం. ఇంకా జనరల్లో మీకు తెలిసిందే కదా, RRR ఇంట్రో ఫైట్ ఎట్టుంటుందో రామ్ చరణ్ది, అట్లయితే ఇక్కడ సీట్ల కోసం కొట్లాడుతున్నారు జనాలు. అండ్ మోర్ ఓవర్ ఈ ట్రిప్ అయితే మేము బడ్జెట్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే బడ్జెట్ లేదు కాబట్టి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఒక్కసారి ఇక్కడ జనాలను అయితే మీకు చూపిస్తాం. అదిదా మ్యాటర్. జనాలు అయితే అట్లున్నారు. జనరల్లో తెలిసింది ఇది మామూలే, చుట్టూ జనం మధ్యలో మనం. లాడ్జ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్గా అల్పిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంతకుముందు అయితే మధ్యలో ఇచ్చేవారు, అల్పిరి మెట్ల మధ్యలో ఇచ్చేవారు టికెట్లు, కానీ ఇప్పుడు కిందే ఇస్తున్నారంట. సో ఇక్కడ టికెట్ల కోసం వస్తే టికెట్లు ఈరోజు ఎప్పుడే అయిపోయినాయి, దర్శనం టికెట్లు. సో రేపు ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే మేము దర్శనం టికెట్లు అయితే తీసుకున్నాం. సో అంతలోపు టైం వేస్ట్ కాకుండా కింద తిరుపతి అంతా చూసేసుకొని మళ్ళీ మెట్లెక్కి పైకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇదిదా టికెట్లు. ఇంకా లేట్ చేయకుండా కపిల్ తీర్థంకి అయితే వచ్చేసినాము, శివయ్యని దర్శనం చేసుకుందామని చెప్పేసి. కపిల్ తీర్థంలో వాటర్ ఫాల్స్ ఉంటాయి, చూద్దాం లోపల ఉన్నాయో లేదో వాటర్ ఫాల్స్. సమ్మర్ కాబట్టి నో వాటర్ ఫాల్స్ ఇన్ కపిల్ తీర్థం. దేవుని మంచిగా మొక్కొని వచ్చిన బయటికి వచ్చేసరికి చెప్పులు స్వాహ కనపడ్డంలే. అట్లుంటది, ఏం చేసినా అట్లుంటది. పోయినాయి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. ఇంకా ఈ ఆటోనైతే మాట్లాడుకున్నాం అన్ని గుళ్ళు తిరగడానికి. నెక్స్ట్ అయితే కోదండ రామస్వామి ఆలయానికి అయితే వచ్చేసినాము. హాయ్, ఇదిగో ఏనుగులు ఉన్నాయి ఇక్కడనే. దర్శనం చేసుకుని ఇప్పుడే బయటకు వచ్చినాము. సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకున్న తర్వాత మనకు దద్దోజనం అయితే ప్రసాదంగా ఇస్తున్నారు. మా అన్నయ్య ఆల్రెడీ తింటున్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే గోవిందరాజుల వారి ఆలయానికి అయితే వచ్చినాము. గోవిందరాజుల వారు ఎవరంటే మన వెంకటేశ్వర స్వామి వాళ్ళ అన్నగారు అన్నమాట. ప్రజెంట్ మనమైతే బకుళమాత ఆలయానికి అయితే వచ్చేసినాము, వెళ్దాం. అర్జునుడు అసలు ఎంత బాగుంది. బకుళమాత ఆలయం నుంచి అయితే సీనరీ అదిరిపోయింది, మామూలుగా లేదు అసలు. ప్రెజెంట్ అయితే ఆలయం ఇంకా తెరచలేదు, 9 o'clock అయితే తెరుస్తారంట. ఇంకా ఫైనల్లీ ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాము. తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ మనమైతే జూ పార్క్ దగ్గర ఉన్నాము. లోపల చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరిని పలకరించి అందరితో ముచ్చట్లు పెడదాం. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. జూ పార్క్లోకి ఎంటర్ కావాలంటే టికెట్ డీటెయిల్స్ చెప్తాను, ఎంతో కనుక్కొని. టికెట్ రేట్లు అయితే ఇట్లున్నాయి. ఇక్కడ లగేజ్ అయితే, ఇది లగేజ్ రూము. మన లగేజ్ అంతా ఈ లగేజ్ రూమ్లో పెట్టేసి జూ పార్క్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో బ్యాగ్కి 10 రూపాయలు. లగేజ్ రేట్లు అయితే ఇట్లున్నాయి లగేజ్ రూమ్లో. బి ఎంటర్డ్ ఇంటు ది జూ పార్క్. సో మొత్తం ఈ జూ పార్క్ ని నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాం. సో ప్రతిదీ చూపిస్తాం.
జూ పార్క్ మొత్తం తిరగడానికి ఇక్కడైతే బైసైకిల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా బైసైకిల్స్ తీసుకోవాలనుకుంటే రెంటల్కి తీసుకోవచ్చు. ఇక్కడ జూ పార్క్లో ఫస్ట్ యానిమల్ పేరు వచ్చేసి ఆలివ్ బబున్. పేరుకి ఆలివ్ బబున్, కానీ నాకైతే ఎక్కడ ఆలివ్ బబున్స్ అయితే కనపడలేదు. అవి ఏమైనా దాక్కున్నాయేమో ఈ ఎండకి. దీని పేరే ఆలివ్ బబున్. ఇక్కడ బగ్గీస్ కూడా ఉన్నాయి. అమౌంట్ కడితే జూ పార్క్ అంతా మొత్తం బగ్గీస్లో అయితే చూపిస్తారు. దీని పేరే నమండీర్. ఏ హాయ్ నమండీర్ బ్రో, కమ్ హియర్. గడ్డి తింటా ఉంది అక్కడ ప్రశాంతంగా. బాయ్. ఇప్పుడు వాటర్ బర్డ్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చూద్దాం వాటర్ బర్డ్స్. అవియారి వాటర్ బర్డ్స్ ఇక్కడ చాలా బాగున్నాయి, చూపిస్తాం మీకు. ఇదిగో మామ, ఇక్కడ ఇవన్నీ వాటర్ బర్డ్సే. ఇదిగో ఇది చూడు ఎంత పెద్దగా ఉందో. ఇదిగో ఆ కొమ్మ, ఆ చెట్టుకి చూడు ఎన్ని బర్డ్స్ ఉన్నాయో లోపల. ఇదిగోండి మొత్తం అక్కడ కింద అన్ని వాటర్ బర్డ్స్. బాగుంది, చాలా బాగుంది. ఈ బర్డ్ పేరు వచ్చేసి ఇండియన్ హార్న్ బిల్ అంట. వెరీ నైస్. బాను, నెక్స్ట్ ఎక్కడికి మనం పోయేది? బాను, ఈ చిలుకలు ఇవన్నీ కాదు బాను, నన్ను నేను చూసుకున్నట్టు ఉండాలి. అంటే టైగర్, చీతా, లయన్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అవి ఎప్పుడు చూపిస్తావు చెప్పు, తొందరగా అక్కడికి పోదాం ఫస్ట్. ఓకే, సఫారీలో వేట మొదలు. నెక్స్ట్ సాంబార్ డీర్ అంట దీని పేరు. ఎన్నడా సాంబార్. హాయ్ సాంబార్ బ్రో. బ్రో ఇట్రా, ఏడికి పోతున్నావు? ఇదిగో ఇంకా అక్కడ చాలా ఉన్నాయి, మొత్తం షెడ్ కింద అన్ని పడుకొని ఉన్నాయి. ఇది పెసాంట్రీ అంట. పెసాంట్రీని అయితే చూద్దాం ఇప్పుడు ఎట్లుంటుందో. తెల్ల నెమలి, ఇది లోపల ఉంది తెల్ల నెమలి. ఇదైతే నార్మల్ నెమలి, మామూలు పీకాక్. ఇది పీకాక్ బ్రో, హాయ్. ఇక్కడ నెక్డ్ పిసాంట్ అంట దీని పేరు. దేడు చూడు. ఏ హాయ్ బ్రో. ఏ హాయ్. ఇట్రా 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 ఇట్రా. నెమలి బ్రో, కొంచెం రెక్కలు ఇప్పునైనా. అరే అంటే అది కూడా బాగుంటుంది. ఇట్లా చూపించుకుంటూ పోతే చాలా పిసాంట్లు ఉన్నాయి ఇక్కడ. అన్ని పిసాంట్లను చూడలేం కాబట్టి ఇలా వెళ్ళిపోతున్నాం. ఏయ్ ఏంట్రా, బెంగాల్ టైగర్ బయట తిరుగుతుంది. ఏయ్ పాను, నువ్వు ఏంటి బయట తిరుగుతున్నావు? నువ్వు లోపల ఉండాలి. నువ్వు బెంగాల్ టైగర్, నువ్వు అసలు అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మీరు వెనక్కి చూస్తున్నట్లయితే దాని పేరు అడవి దున్న. చూసినారా, అడవి దున్న కూడా పచ్చని ఎండుగడ్డే తింటుంది. ఇది చూడండి ఎంతలా ఉందో. సేమ్ బాహుబలిలో రానా ఫైట్ చేస్తాడు కదా దున్నపోతో, సేమ్ అట్లే ఉంది. నెక్స్ట్ మనం అయితే లయన్ సఫారీకి అయితే వెళ్ళబోతున్నాం. టికెట్ వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ టికెట్ తీసుకొని ఇంకా అలా బస్సులు ఉంటాయన్నమాట. ఆ బస్సులు ఎక్కేసి వెళ్ళిపోవాల్సిందే. సో ఇప్పుడైతే నా బెస్ట్ ఫ్రెండ్ సింహం బ్రోన్ అయితే కలవడానికి అయితే పోతున్నాం. స్టే ట్యూన్. నేనైతే ఫస్ట్ టైం జూన్ అయితే చూస్తున్నా. ఎన్నో సార్లు వచ్చిన తిరుపతికి, చాలా సార్లు, కానీ ఎప్పుడు జూన్ అయితే చూడలే. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే తిరుపతిలో ఉన్న జూ అయితే చూస్తున్నాను అనమాట. ఇప్పుడైతే లయన్స్ని అయితే కలవడానికి వెళ్తున్నాం. బాను, ఆర్ యూ ఎక్సైటెడ్? లయన్స్ని కలవడానికి వెళ్తున్నాం కదా, సో నీకు ఎలా అనిపిస్తుంది? భయంగా ఉందా ఏమైనా? ఓ సింహం పక్కన ఉండగా నీకు ఎందుకు లే భయం? కానీ నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అది సింహం. అదో సింహం బ్రో, నిన్ను చూడడానికి చాలా దూరం నుంచి వచ్చాము. లోపల రావు, సారి నీతో మాట్లాడాలి. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? ఇదిగో ఇక్కడ మన ముందర అయితే లేడీ సింహం ఉంది. చెట్ల కింద మంచిగా రెస్ట్ తీసుకుంటుంది లేడీ సింహం అయితే. హాయ్, హలో, ఓకే బాయ్. ఇక్కడైతే ఇంకో సింహం దగ్గరలో ఉంది, అదిగో. ఈ ఫీమేల్ సింహం ఎందుకో ఇక్కడ కూర్చొని చాలా సాడ్గా ఉంది. వై ఆర్ యూ సో సాడ్? బ్రేకప్ అనుకుంటా. నీ బొందరా, నీ బొంద. ఇంకా ఇక్కడైతే ఒక సింహం బయటే తిరుగుతుంది. జూ పార్క్ లో కూడా టాయిలెట్స్ ఉన్నాయి మామ. ఏంటి మమ్మీ ఎవడీడు?
ఇదిగోండి చిరుత పులి, సారీ జాగ్వార్ అంట. ఏంది రౌండ్ తిరుగుతుంది అన్ననే. దీని పేరు వచ్చేసి జాగ్వార్. రెండు పుళ్ళు చూసుకుంటున్నాయి ఒకటినొకటి. ఏ హాయ్. ఒక పెద్ద పులిని చూడడానికి ఇంకో పెద్ద పులి పోతుంది. బాను ఒకసారి దాని పక్కన నిలవడం, అచ్చం నీ పోలికలే దానికి కూడా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హాయ్ పెద్ద పులి బ్రో, కమాన్. పెద్ద పులి. ఇవి చూసుకున్నట్లయితే యానిమల్ పగ్ మార్క్స్ అంట. ఇప్పుడైతే మనం ఎలుగుబంటిని చూడ్డానికి అయితే వచ్చేసినాం. ఇదిగో అక్కడ దూరంలో 2 ఎలుగుబంట్లు. హాట్ సన్స్, సమ్మర్ పుడింగ్, స్కైస్ అప్, మండింగ్. సూర్యునికి ప్రేమ ఎక్కువైపోయింది అనుకుంటా, చంపేస్తున్నాడు అసలు, మామూలు లేదండా. వా చెప్పులు కొట్టేయడం ఎందుకు అసలు. ఇంకా దూరంలో 2 పెద్ద హిపోపోటమస్లు అయితే ఉన్నాయి, తింటున్నాయి అవి ఏందో. అండ్ దేర్ ఆర్ 4 బిగ్ ఎలిఫెంట్స్ అండర్ ద షెడ్ లివ్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. దీని పేరు మగ్గర్ క్రొకడైల్ అంట. చూద్దాం ఎట్లుంటుందో. ఇదిగోండి మగ్గర్ క్రొకడైల్, సగం నీళ్ళల్లో సగం బయట ఉంది. ఎంజాయ్ చేస్తుంది, సమ్మర్ కదా, బాతింగ్ చేస్తుంది లోపల. ఫైనల్లీ ద వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ మొత్తం అయితే చూసేసినాం, కంప్లీటెడ్. ఇక బాయ్ బాయ్ చెప్పేద్దాం జూ పార్క్కి. బాయ్. ప్రెజెంట్ అయితే మనం కాణిపాకంలో ఉన్నాము. ఇదిగోండి ఆలయము. సక్సెస్ఫుల్గా ఇప్పుడే కాణిపాక వినాయక స్వామి దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా అల్పిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోయి మెట్లయితే ఎక్కిపోతున్నాం అనమాట. అలసిపోయిన ఈ సందర్భంలో మా అన్నయ్య అయితే బూస్ట్ తాగుతుండు, నేను మాత్రం నన్నారు చెప్పుకున్నా తాగడానికి. బాగుంది, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే మనం అల్పిరి మెట్లు ఎక్కడానికి అయితే వచ్చేసినాము. ఇంకా నైట్ రష్ తక్కువ ఉండడం వల్ల 100 మెంబర్స్ గుంపు అయినాక అందరినీ ఒకేసారి అయితే వదులుతున్నారు సేఫ్టీ కోసం. నైట్ టైం అల్పిరి మెట్లు ఎక్కడం ఇదే ఫస్ట్ టైము. టోటల్ 12 కిలోమీటర్స్. ఈయనేమో శంకు చక్రాల వరకు ఆకుండా ఎక్కమంటున్నాడు. కాంపిటీషన్ తోలు తీరిపోతాం భయ్యా. 2 hours later. 2000 స్టెప్ దగ్గరికి అయితే రీచ్ అయినాం ఫైనల్లీ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఇంకా చాలాసేపు నడిచిన తర్వాత ఫైనల్గా శంకు చక్రాల దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. నడిచి 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 టీషర్ట్ అయితే చెమటలతో తడిసిపోయింది. సో ఫైనల్గా మనమైతే గాలిగోపురం దగ్గర అయితే రెస్ట్ తీసుకుంటున్నాం, ఎందుకంటే వాళ్ళు అలౌ చేయట్లేదు అక్కడ. ఈ వీడియోలో మొట్టమొదటిసారిగా బాను అయితే మాట్లాడబోతున్నాడు. బాను, ఈ వీడియోలో నువ్వు మొట్టమొదటిసారి మాట్లాడుతున్నావు కాబట్టి నీ మొట్టమొదటి మాట ఏంటో చెప్పవా? మా ప్రేక్షకులు నీ మాటలు వినాలనుకుంటున్నారు. తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు అందరికీ అలుపు వస్తుంది, నాకు మాత్రం ఊపు వస్తుంది. సార్ ఏంటి సార్ అది? తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు అందరికీ అలుపు వస్తుంది, నాకు మాత్రం ఊపు వస్తుంది. ఇంకా మళ్ళీ నడవడం అయితే స్టార్ట్ చేసినారు. ఇంకా చాలాసేపు తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మోకాళ్ళ పర్వతం దగ్గర అయితే ఉన్నాము. మోకాళ్ళ పర్వతం అయితే స్టార్ట్.
భాను అయితే 150 మెట్లు మోకాళ్ళ పర్వతం అయితే సక్సెస్ఫుల్గా ఎక్కేసినాడు. ఇదే లాస్ట్ స్టెప్. ఇంకా ఫైనల్లీ అల్పిరి మెట్లు ఎక్కడం అయితే అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ ఇమ్మీడియట్ టాస్క్ వచ్చేసి లాకర్స్ ఎత్తుక్కొని మన లగేజ్ అంతా అక్కడ పడేసి తొందరగా స్నానం చేసి దర్శనంకి అయితే వెళ్ళిపోవడమే. దర్శనంకి అయితే బయలుదేరిపోయినాం. శనివారం పడింది దర్శనము, కానీ జనాలు ఎవరు లేరు, అదృష్టం. మొత్తం అంతా ఖాళీగా ఉంది ఈరోజు శనివారము. ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. ఇంకా దర్శనం అయిపోయినాక కలుద్దాం. మన ఫోన్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాం లగేజ్ ఫోన్ కౌంటర్లో. దర్శనం అయితే కేవలం 2.5 అవర్స్లో అయిపోయింది, అది కూడా సాటర్డే. ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం. ఇంకా దర్శనం అయిపోయినాక దేవుని దగ్గర కొన్ని స్టంట్లు అయితే చేసినాము. ఇంకా అది చూసి దేవునికే భయం వేసి ఉంటుంది, ఏందిరా నాయనా ఇది సోదేనే. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండింగ్కి వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.